అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ నందు రియాట్ రీతు. సో మీరైతే అందరూ మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూశారు అని అనుకుంటున్నాను. మీ అందరికీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం నచ్చే ఉంది అని అనుకుంటున్నాను. నేను కొన్ని కమెంట్స్ కూడా చదివాను. చాలా థ్యాంక్స్ అండి కమెంట్ చేసినందుకు. సో అన్నీ పాజిటివ్గా ఇచ్చారు. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మా ఇంటి వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతం అయితే శుక్రవారం చేయడం జరిగింది. నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. తర్వాత అమ్మవారిని ఎలా తీస్తారు, అంటే అమ్మవారిని ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తారు, ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అని కొందరు నన్ను అడిగారు. సో ఇలా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ డే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అమ్మవారిని రైట్ సైడ్ కదిలిస్తున్నాను. సో ఇలా రైట్ సైడ్ కదిలించే ముందు ఏం చేయాలి అంటే, మార్నింగ్ లేచి తలంటు స్నానం చేసి మనం అమ్మవారికి ఏదో ఒక నైవేద్యంగా పెట్టాలి. నేనైతే ఇక్కడ స్వీట్ పొంగల్ని నైవేద్యంగా పెట్టాను. సో అంటే మనం ఇంట్లో ఎలాగ పూజ చేసుకుంటామో అలాగా పూజ చేసి, కాకపోతే ఎక్స్ట్రాగా అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి చేసి పెట్టాలి. సో మేమైతే ఇక్కడ స్వీట్ పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టాము. తర్వాత అక్కడ కలశంలో నేను పెట్టిన కొబ్బరికాయ, సో ఆ కలశాన్ని అమ్మవారిని కదిలించిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసి అదే కొబ్బరికాయని నేనైతే ఇక్కడ మా అత్త కూతురు అయితే కొట్టడం జరుగుతుంది. ఓకేనా. సో అమ్మవారిని అంటే మామూలుగా దీపారాధన చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు అమ్మవారిని కుడిపక్కకు అనేది కదిలించాలి. దాని తర్వాత మీరు కావాలంటే ఇంట్లో ఉన్న కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ కలశంలో ఇంకా అది కూడా మరి పడేయడానికి లేదు కదా, అది మనం పూజలో పెట్టిన కొబ్బరికాయ కాబట్టి దాన్నే మనం మళ్ళీ ఇక్కడ కొట్టుకోవచ్చు. కాబట్టి మేము అదే కొబ్బరికాయని తీసి ఇక్కడ అమ్మవారికి ఇచ్చేస్తున్నాము. తర్వాత ఏం చేయాలంటే, అమ్మవారికి మనం నార్మల్గా రెడీ అయితేనే, అమ్మాయి నార్మల్గా రెడీ అయితేనే మనకు దిష్టి తగులుతుంది కదా. సో అలాంటిది అమ్మవారు అంత చక్కగా కూర్చొని అంత అందంగా ఉన్నారు కదా, కాబట్టి మనం అమ్మవారికి దిష్టి అయితే తీసేయాలి. ఎలా అమ్మవారికి దిష్టి తీయాలంటే మీ అందరికీ తెలుసు. సో మనమైతే ఎర్రనీళ్ళు చేసుకోవాలి. ఆ ఎర్రనీళ్ళకి మనం ఇక్కడ ఒక దీపం అనేది పెట్టేసుకొని, ఒక ప్లేట్లో ఆకు ఒక్క తర్వాత ఒక దీపం అండ్ ఎర్రనీళ్ళు చేసుకొని మనం అమ్మవారికి ఇలా దిష్టి అయితే తీసేయాలి. 5 సార్లైనా తిప్పచ్చు, లేదా 3 సార్లైనా తిప్పచ్చు. ఓకేనా. అలా తీసేసి అమ్మవారికి ఆ దిష్టి చుక్క పెట్టేసి, తర్వాత మనం ఆ నీళ్ళను వచ్చేసి, ఆ ఎర్రనీళ్ళను వచ్చేసి మన గడపలో అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని మనం పోయాలి. దాని తర్వాత మనం అమ్మవారి మీద ఉన్న అంటే అమ్మవారికి అలంకరించినవన్నీ మనం ఒక్కొక్కటి మెల్లగా తీసుకోవాలన్నమాట. నాకైతే నిజంగా అండి, మీరు నమ్ముతారో నమ్మరో, అమ్మవారిని అలా ఇంటి నుంచి పంపించేయాలంటే నిజంగా చాలా ఏడుపు వచ్చింది. కానీ ఏడుస్తూ పంపకూడదు కాబట్టి నేను నా ఏడుపు అనేది కంట్రోల్ చేసుకున్నాను. చాలా అంటే లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. ఈసారి కూడా అయితే ఇంకా బాధ అనిపించింది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నారు అమ్మవారు, నిజంగా కదా, కలకల్లాడిపోతున్నారు. సో అలాంటి అమ్మవారిని మన ఇంటి నుంచి పంపాలి అంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. కానీ తప్పదు కదా. సో ఒక్కొక్కటి తీసి సో అమ్మవారిని అయితే ఏదో ఒక నదిలో నిమజ్జనం చేసి రావాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. ఒక్కొక్కటి తీసి, తర్వాత మేము యాక్చువల్గా మేమున్న టౌన్లో కొంచెం దూరం ఉందన్నమాట. వాటర్ ఎక్కడున్నా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ మేము అలా బైక్లో వెళ్తూ ఒక చోట కనిపించింది అనమాట. సో వాటర్ అనేది రోడ్ సైడ్ మంచిగానే ఉండినాయి, వాటర్ చాలా బాగున్నాయి. సో ఆ రోజు వర్షం కూడా పడింది. సో దానివల్ల మంచిగా ఉండినాయి వాటర్ అనేది. సో అక్కడ మాకు రోడ్ సైడ్ కనిపించి, రోడ్ సైడ్ అంటే మరీ ఇది కాదు, నార్మల్గానే మంచిగా ఎప్పుడు అక్కడ వాటర్ ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళి మేమైతే నిమజ్జనం చేయడం జరిగింది. బట్ ఇలా ఆ పంపడానికే చాలా బాధగా, నాకు ఒక్కటే కాదు అందరూ చాలా ఫీల్ అయ్యారు అన్నమాట. అమ్మవారిని చేస్తుంటే ఎంత బాగున్నారు కదా, ఇట్లనే ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ మనం ఎక్కువ రోజులు పెట్టుకోలేం కదా. సో కాబట్టి ఇంకా అన్నీ తీసి అమ్మవారి దగ్గర మేమైతే పెట్టినవన్నీ అరిటాకులు, తర్వాత ప్రసాదం, ఆ పూలహారం అయితే నేను మళ్ళీ ఇంటి గడపకే వేసేసుకున్నానండి. సో అవన్నీ తీసి ఒక కవర్లో పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం.
ఇక్కడ మేము వెళ్తూ ఉన్నామన్నమాట. కొందరు చెప్పారు ఈ ప్లేస్కి వెళ్తే అక్కడైతే వాటర్ ఉంటాయని చెప్పి. సో అందుకనేసి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అలా మా టౌన్ నుంచి వెళ్ళామన్నమాట. సో మాకైతే వాటర్ కనిపించేసాయి. సో కనిపించిన వెంటనే వెళ్ళి ఈ వాటర్లో, సో కొంచెం చిన్న బావిలా ఉన్నింది. సో ఇక్కడ ఈ వాటర్లో మొత్తం అమ్మవారి అరిటాకులు, మొత్తం అమ్మవారికి ఏం చేసామో ప్రతి ఒక్కటి మామిడి తోరణంతో సహా అన్నీ ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. బట్ నిమజ్జనం చేసేటప్పుడు మనం ఇలా కర్పూరం కడ్డీలు వెలిగించి మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఓకేనా? చూడండి, ఇలా అమ్మవారిని వాటర్లోకి మెల్లగా మనం తోస్తూ ఉండాలి ఒక 3 సార్లు అలాగా. తర్వాత వాటర్ కూడా 3 సార్లు అలా అమ్మవారి మీద అని మళ్ళీ సేమ్ మనం ఇంట్లో నార్మల్గా పూజ ఎలా చేస్తాం, అగరబత్తిలు వెలిగించి కర్పూరం పెట్టి టెంకాయ కొట్టుకొని పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చేసి రావాలన్నమాట. సో ఇక్కడ కూడా చాలా బాధ వేసింది ఇలా నిమజ్జనం చేస్తుంటే. బట్ తప్పదు కాబట్టి చేయాలి అండ్ మనస్ఫూర్తిగా మనం పంపించాలి. సో మేమైతే ఇలా ఇక్కడ చిన్న బావిలో మేము ఇలా నిమజ్జనం చేయడం జరిగిందనమాట. సో మీరు కూడా ఇలా అమ్మవారిని ఇలా పెట్టుకొని ఉంటే ఇళ్ళలో మీరు ఒక 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, వెళ్ళి ఇలా అంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా, కొంతమంది సిటీస్లో ఏం చేస్తుంటారంటే డస్ట్బిన్లో పెట్టేసేవన్నీ అమ్మవారికి అన్నీ పెట్టినవన్నీ పడేస్తూ ఉంటారు. అలా చేయకండి. కొంచెం కష్టమైనా సరే వాటర్ ఉన్న చోటికి, మంచిగా నీళ్ళు ఉన్న చోటికి వెళ్ళి అమ్మవారిని ఇలా మనం వాటర్లో వదిలేసి రావడం చాలా మంచిది. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని తప్పకుండా చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, అమ్మవారిని ఇలా తీసి ఏం చేస్తారో అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్.